హాయ్ అందరికీ ఛానల్కి మళ్ళీ స్వాగతం. ఇంజెక్టివ్ ప్రోటోకాల్ ద ఫ్యూచర్ ఆఫ్ డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్. ఈరోజు మనం డిఫై ప్రపంచంలో అత్యంత ఆవిష్కరణాత్మకంగా మరియు వేగంగా ఎదుగుతున్న ప్రాజెక్ట్ అయిన ఇంజెక్టివ్ ప్రోటోకాల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు క్రిప్టో ట్రేడింగ్కి డిఫైకి ఆసక్తి ఉంటే లేదా నిజమైన డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో తప్పకుండా చూడాలి. మొదటిగా చిన్న హెచ్చరిక. వీడియో అప్లోడ్ అయిన తర్వాత కామెంట్స్లో ఫేక్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్, గివ్అవేస్ లాగా స్కామ్ బాట్స్ ఉంటారు. వాటిని పట్టించుకోకండి, ఇగ్నోర్ చేయండి. ఇంజెక్టివ్ అనేది ఒక హై పెర్ఫార్మెన్స్ లేయర్ 1 బ్లాక్ చైన్. ఇది ప్రత్యేకంగా డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ మరియు ట్రేడింగ్కి రూపొందించబడింది. ఇతర బ్లాక్ చైన్లు, యాప్స్ నడిపించడానికి ఉంటే ఇంజెక్టివ్ అనే బ్లాక్ చైన్ పూర్తిగా ఒక డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాగా పనిచేస్తుంది. అంటే పూర్తిగా డీసెంట్రలైజ్డ్ స్పాట్ అండ్ డెరివేటివ్స్ ట్రేడింగ్స్కి ఇంకా అన్ని ఆర్డర్ బుక్స్, ట్రేడ్ ఎగ్జిక్యూషన్, సెటిల్మెంట్ ఇవన్నీ బ్లాక్ చైన్ మీదే జరుగుతాయి. మధ్యవర్తులు ఎవరు ఉండరు. సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఉండదు. ఇంజెక్టివ్ ఆల్రెడీ పనిచేస్తుంది. ఇంజెక్టివ్ ఇప్పటి వరకు $10 బిలియన్ కంటే ఎక్కువ ట్రేడింగ్ వాల్యూమ్ని ప్రాసెస్ చేసింది. ఇది అనేక ఇతర లేయర్ 1 నెట్వర్క్లతో కూడా ఎక్స్పాండ్ అయింది. దీనివల్ల లిక్విడిటీ బాగా పెరిగి అండ్ ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు టెక్నికల్ విషయాలు చూద్దాం. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంజెక్టివ్ ఒక పవర్ఫుల్ ఎక్స్చేంజ్ మాడ్యూల్ను బ్లాక్ చైన్లో నడుపుతుంది. అంటే ఆర్డర్ బుక్స్, మ్యాచింగ్ ఇంజిన్, సెటిల్మెంట్ బయట ఉండవు. ఇవన్నీ ఆన్ చైన్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ ఎ బిగ్ లీప్ ఫార్వర్డ్ ఫర్ డీసెంట్రలైజేషన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, ఇంజెక్టివ్ కంటిన్యూస్ ఆర్డర్ బుక్స్ బదులుగా ఫ్రీక్వెంట్ బ్యాచ్ ఆప్షన్స్ను ఉపయోగిస్తుంది. ఇది ఫ్రంట్ రన్నింగ్ అంటే ముందుగానే ట్రేడ్ చేసే వాళ్ళని అడ్డుకుంటుంది. అలాగే ట్రేడింగ్ కూడా ఎఫిషియెంట్గా చేస్తుంది. ఇది డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్కి ఒక గేమ్ చేంజర్. ట్రేడర్స్ కోసం ఇంజెక్టివ్లో స్పాట్ మార్కెట్స్, పెర్పెచువల్ స్వాప్స్, ఫ్యూచర్స్, స్టాప్ ఆర్డర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రొఫెషనల్ ట్రేడర్స్ కోసం కావాల్సిన అన్ని టూల్స్ ఉన్నాయి. బట్ ఇట్ గెట్స్ ఈవెన్ బెటర్. ఇంజెక్టివ్ బ్రిడ్జెస్తో ఇథేరియం, కాస్మోస్, సొలానా వంటి చైన్లతో కూడా పనిచేస్తుంది. ఇది పెగి 2.0 అనే ఒక అప్గ్రేడ్ బ్రిడ్జ్ని ఉపయోగిస్తుంది. ఇది కేవలం క్రాస్ చైన్ కంపాటబిలిటీ కాదు అండ్ ఎఫిషియెంట్ కూడా. ఈ బ్రిడ్జ్ ఒక స్ట్రాంగ్ వ్యాలిడేటర్ నెట్వర్క్తో సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంది అండ్ స్మూత్ ట్రాన్స్ఫర్స్ జరగడం కోసం పనిచేస్తుంది. ఇంజెక్టివ్ టోకెన్ ఇంజెక్టివ్ ఎకోసిస్టంలో 3 విధాలుగా ఉపయోగపడుతుంది. టు బర్న్ ఆక్షన్స్. ట్రేడింగ్ ఫీజులో కొంత భాగం ప్రతి వారం ఆక్షన్ ద్వారా ఇంజెక్టివ్లో తీసుకుని పర్మనెంట్లీ బర్న్ చేస్తారు. ఇంజెక్టివ్ ప్రకారం ఇప్పటి వరకు 7 మిలియన్ పైగా టోకెన్లు బర్న్ అయ్యాయి. అంటే ఇది డిఫ్లేషనరీ సప్లై మోడల్. ఇంజెక్టివ్ హోల్డర్స్ తమ టోకెన్లు స్టేక్ చేసి రివార్డ్స్ పొందవచ్చు. నెట్వర్క్ను సెక్యూర్ చేయవచ్చు. ప్రస్తుతం స్టేకింగ్ ఏపీఆర్ 15-20% మధ్య ఉంది. మూడవది గవర్నెన్స్. మీరు ఇంజెక్టివ్ స్టేక్ చేస్తే మీకు ఓటు హక్కు వస్తుంది. ప్రోటోకాల్ అప్గ్రేడ్స్ మరియు ఫ్యూచర్ డెసిషన్స్లో మీరు ఓటు వేయొచ్చు. బోనస్గా హై వాల్యూమ్ ట్రేడర్స్కి ఫీ డిస్కౌంట్స్ మరియు లాంగ్ టర్మ్ స్టేకర్స్కి గవర్నెన్స్ పవర్ పెరుగుతుంది. ఇంజెక్టివ్ రోడ్ మ్యాప్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇంజెక్టివ్ ఇప్పటికే మెయిన్ నెట్ 2.0 రిలీజ్ చేసి పెర్ఫార్మెన్స్ మరియు సెక్యూరిటీ పెంచింది. ఇప్పుడు వారు కాంటెంప్లేషన్లో ఉన్న అప్గ్రేడ్స్, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఇంటిగ్రేషన్స్, ఆప్షన్స్ ట్రేడింగ్ అండ్ స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్, లేయర్ 2 స్కేలింగ్ ఇంకా వేగంగా చేయడానికి డీప్ క్రాస్ ఇంటిగ్రేషన్. ఇది కేవలం ఒక ప్లాట్ఫామ్ కాదు, ఇది వెబ్3 కోసం ఒక ఫైనాన్షియల్ లేయర్ అవుతుంది. Injective is backed by some of the biggest names in the space, like Pantera Capital, Binance Labs, and Jump Trading. Injective టీంలో 50 మెంబర్స్ పైగా ఉన్నారు. వీరిలో చాలా మంది ట్రెడిషనల్ ఫైనాన్స్, క్రిప్టో ఎక్స్చేంజెస్, వెబ్3 డెవలపర్స్. వాళ్ళు వేగంగా బిల్డ్ చేస్తున్నారు, గ్లోబల్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు మరియు కమ్యూనిటీతో గవర్నెన్స్ ఫోరమ్స్ మరియు సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నారు. టోకెన్ ప్రైస్ అండ్ మార్కెట్ క్యాప్ పైన ఓవర్వ్యూ. ఈ టేబుల్లో సర్క్యులేటింగ్ సప్లై బేస్ చేసుకుని టోకెన్ ధర ఎలా మారుతుందని చూపిస్తుంది. పాత ఆల్ టైమ్ హై $52.62తో మీకు ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. ఒకవేళ బుల్లిష్ కేస్ సినారియో అయితే $50 టార్గెట్ అంటే 5 బిలియన్ మార్కెట్ క్యాప్ ఈజీగా అచీవ్ చేయగలరు. అదే మోడరేట్ బుల్లిష్ కేస్ సినారియోలో $200 గురించి మాట్లాడుకోవచ్చు. అంటే మార్కెట్ క్యాప్ $20 బిలియన్ ఉన్నట్టు. అదే సూపర్ బుల్లిష్ కేస్ సినారియో లైక్ నేరేటివ్స్ ఇవన్నీ కిక్ అయినప్పుడు
$250 to $450, అంటే 25 బిలియన్ నుంచి 40 బిలియన్ మార్కెట్ క్యాప్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఇంజెక్టివ్ టోకెన్ కమ్యూనిటీ గురించి మాట్లాడుకుంటే, ఇంజెక్టివ్ ప్రోటోకాల్ చాలా పాపులర్, కానీ దీని కమ్యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. బ్యాకింగ్ ఉంది, అంబిషియస్ రోడ్ మ్యాప్ ఉంది, 100% బర్న్ యాక్షన్, కమ్యూనిటీ సహకారం మరియు ప్రయత్నాలతో ఇది ముందుకెళ్తుంది. ట్విట్టర్లో నింజా కమ్యూనిటీ 3 lakhs పైగా చేరింది. అలాగే నింజా మాస్టర్స్ అనే ఒక బ్రాండ్ అంబాసిడర్ ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది. ఇది అంత స్ట్రాంగ్గా ఉన్న కొన్ని విమర్శలు అయితే ఎదుర్కొంటుంది. ఇంజెక్టివ్ ఎకోసిస్టంలో డెప్త్ లేదని, పొంతనలేని కొన్ని ప్రాజెక్ట్స్ ఇంజెక్టివ్ మీద తక్కువగా ఉన్నాయి అండ్ చాలా వరకు కాపీ పేస్ట్ ప్రాజెక్టులు ఎక్కువ అవుతున్నాయని చెప్పి కొంతమంది వాపోయారు. బ్రిడ్జింగ్ అండ్ యూఎక్స్ ఇష్యూస్ ఉన్నాయని ఒక డీజన్ రెడిట్ యూజర్ అన్నారు. ఇంజెక్టివ్ అఫీషియల్ బ్రిడ్జ్ వాడలేకపోయానని, చాలా ఎర్రర్స్ ఉన్నాయని వాళ్ళు మెన్షన్ చేశారు. అయితే కొంతమంది ఇంజెక్టివ్ని డిఫెండ్ చేస్తున్నారు. ఇది చాలా ఇంజెక్టివ్ బ్రిడ్జ్ని యూజ్ చేయడం వాళ్ళు చాలా తేలికపాటి పని అని. బాటమ్ లైన్లో చెప్పాలంటే ఇంజెక్టివ్ కేవలం DeFi ఫాలో చేయడం కాదు, ఇది DeFiని లీడ్ చేస్తుంది. అడ్వాన్స్ ట్రేడింగ్ టూల్స్, క్రాస్ చైన్ సపోర్ట్, రియల్ డిఫ్లేషనరీ టోకెనామిక్స్ ఇవన్నీ కలిపి డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ ఫ్యూచర్ ఇంజెక్టివ్ బాట వేస్తుంది. మీరు ఇంజెక్టివ్ను ఇప్పటివరకు చూడలేదా, వాడలేదా? అయితే ఇది చూడడానికి పర్ఫెక్ట్ టైం అయ్యి ఉండొచ్చు. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. వరకు ఓపికగా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియో మీకు ఇంజెక్టివ్ గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడిందా? అయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్స్లో మీ క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. ఇంజెక్టివ్ నెక్స్ట్ బిగ్ లేయర్ 1 అవుతుందా? Until next time, stay curious, stay decentralized.